నమస్తే టిఆర్ నిజాం. నేను మీ రమేష్. నిన్న మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ దానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ కొన్ని ప్రాజెక్టులను మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటా అన్నాడు అని చెప్పేసి ఒక వార్త ఇస్తే దానికి ధీటుగా కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఆ ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక విషయాన్ని నీకు రేవంత్ రెడ్డి దమ్ముంటే నిరూపించు, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నిరూపించు అని చెప్పేసి పత్రిక ముఖంగా చెప్పిండు. నేను ఒక ప్రాజెక్టును అడ్డుకున్నట్లు అనిపిస్తే, నేను ఒక అడ్డుకున్నట్లు తేలినా దేనికైనా రెడీ. మెట్రో ప్రాజెక్టు రెండో దశ నీ దగ్గర డబ్బులే లేవు, నువ్వు ఏమన్నా బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మోదీని కానీ అడిగే హామీలు ఇచ్చినవా, నీకు దమ్ముంటే నిరూపించు అని చెప్పేసి నిన్న పత్రిక ముఖంగా ఢిల్లీలో ఆయన ఒక మీడియా ఏర్పాటు చేసిండు. దానికి సంబంధించి నీ దగ్గర కనీసం డబ్బులే లేవు, నేను నిరూపించు, నా మీద అబండాలు వేస్తాను, నీకు దమ్ముంటే నిరూపించు అని చెప్పేసి ఒకటి ఇచ్చిండు. ఇంకోటి, నువ్వు ఇచ్చిన హామీలన్నీ బీజేపీ ప్రభుత్వానికి మోదీకి డబ్బులు ఇస్తేనే నువ్వు తెలంగాణని అభివృద్ధి చేస్తావా అని రేవంత్ రెడ్డి చెప్పారా? నీకు వాళ్ళు ఏమన్నా మేమేమైనా డబ్బులు ఇస్తామా, నువ్వు అభివృద్ధి చేయని చెప్పేసి నరేంద్ర మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం నీకు చెప్పిందా? కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ప్రాజెక్టులకు రూపకల్పన అయినా చేసినవా? నువ్వేమైనా కొత్త ప్రాజెక్టులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఏదైనా నేను చేస్తా అని చెప్పేసి నువ్వేమైనా చెప్పినావా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నావా అని నిలదీసిండు. తాను అనేక ఏళ్ళుగా తెలంగాణకు సంబంధించిన ఒక్కొక్క ప్రాజెక్టును కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధిత అధికారులు చర్చిస్తున్నారని తెలిపారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రికి కూడా ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. రేవంత్ బెదిరింపు రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి మేము భయపడను అని చెప్పేసి చేస్తున్నాము. మెట్రో రెండో దశకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి కూడా లేదు, కనీసం కార్యాచరణ ప్రణాళిక లేదు. ఇవన్నీ పక్కన పెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టు నివేదికను మొన్ననే పంపించారని ప్రధాని కార్యాలయం సమీక్షిస్తుందని, అప్పుడు కేంద్ర మంత్రి వర్గానికి చేరుతున్న వివరించారు. కేంద్రంలో ఒక వ్యవస్థ ఉంటుందని, రేవంత్ ముందు వైఖరిలో మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డాడు అని చెప్పేసి ఒక వార్త. ఇది చూడాలి, ఇది ఎంత దూరం పోతుంది, ఎట్లా పోతుందో ఆలోచన చేయాలి అని చెప్పేసి మన జనం కూడా అబ్జర్వేషన్ చేస్తుంటాను. ఇక మీరు ఒకరి మీద తిట్టుకుంటూనే ఉండండి. ఇక మీరు తిట్టుకోండి, ప్రజలను మాత్రం ఇక ఏం బాగు చేస్తారో ఏమో అర్థమవుతలేదు. ప్రజలు వీళ్ళు లేచి మా నాయకుడు తిట్టినట్టే మా నాయకుడు తిట్టి, రేవంత్ రెడ్డి తిట్టిండే అంటే రేవంత్ రెడ్డి తిట్టిన, మా కిషన్ రెడ్డి తిట్టిన కిషన్ రెడ్డి, ఇదే అతుతో ఉంటారు తప్ప అసలు నిజాలు ఏందో అబ్జర్వేషన్ చేయడంలో వెనుకబడిపోతున్నారని చెప్పేసి జనాలు కొద్దిమంది అనుకుంటున్నారు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈ వార్త.